గ్రీన్ చికెన్ చేసుకోవడానికి ముందుగా పీసెస్ ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకున్నాము. మిక్సీ గిన్నెలో 4-5 పచ్చిమిర్చి, అలానే 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, చిన్న కట్ట కొత్తిమీర, కొంచెం పుదీనా అన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం. ఇలా కచ్చా పిచ్చాగా మిశ్రమాన్ని మనం చికెన్లో వేసుకున్నాము. చికెన్లో వేసుకున్నాక ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం 1 కప్పు పెరుగు, ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండుకొని మొత్తం అంతా పీసెస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అలానే తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకుందాము. అలానే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో ఇలా చిన్న పీస్ వేస్తే మనకు తెలుస్తుంది. ఇలా హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ని వేసుకున్నాము. ఇలా ఒక్కొక్క పీస్ వేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఒకవైపు కాలాక మరోవైపు కూడా తిప్పుకోవాలి. ఈ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకుందాము. అలానే మళ్ళీ ఇంకో ట్రిప్ వేసుకున్నాము. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పీస్ని వేసుకున్నాము ఆయిల్లో. ఒకవైపు బాగా ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా ఉంటే మళ్ళీ ఇంకొక ఆయిల్ వేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకొని మనకి ఈ చికెన్ మీద వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఆనియన్స్ పెట్టుకొని కొంచెం నిమ్మ చెక్క పిండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మరిన్ని వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.